ప్రస్తుతం చిప్పలపాలెం అని ఊరు రాగానే కొన్ని ఇల్లు చూడడం జరిగింది. అవి కూడా పాతకాలం నాటి పెంకుటిల్లు అన్నమాట. అక్కడ దూరంగా కనిపిస్తున్న ఆ పెంకుటిల్లు చూడండి, చాలా పెద్ద పెద్ద పెంకుటిల్లు. అలాగే ఈ పక్కన కూడా మనకి పెంకుటిల్లు కనిపిస్తుంది. అదో చిన్న పెంకుటిల్లు, దాని తర్వాత ఇది చాలా పెద్ద పెద్ద పెంకుటిల్లు అన్నమాట. చూసారు కదా, అంటే రోడ్డుకి అటువైపు ఇటువైపు పాతకాలం నాటి పెంకుటిల్లు కనిపిస్తున్నాయి అని చూపించడానికి. ఈ పెంకుటిల్లు దాటిన తర్వాత మళ్ళీ సేమ్ అదే విధంగా ఉండే ఇంకో పెంకుటిల్లు. మొత్తం ఊరంతా ఇదే విధంగా ఉంటుంది. కోనసీమలో మంచి మంచి పెంకుటిల్లు ఉంటాయని అందరు సినిమా వాళ్ళు కూడా నచ్చి చాలా సినిమా షూటింగ్లు తీస్తూ ఉంటారన్నమాట. ఈ హౌస్ వచ్చి గోరింట సోమరాజు గారు వాళ్ళ బ్రదర్స్ సంబంధించిన హౌస్ అంటండి. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ సంబంధించిన హౌస్ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దామండి. ఇది చాలా మంది వైజాగ్ సిటీలోని హైదరాబాదు అటువంటి లొకేషన్లో ఉంటారు. వాళ్ళకి ఇటువంటి పెంకుటిల్లు అన్న మండువాలుగులన్నా తెలియని రోజులు అన్నమాట. వాళ్ళ ఇటు సైడ్ కోనసీమ కనుక విజిట్ చేస్తే కనుక ఒకసారి ఈ చిప్పలపాలెం అనే ఊరు రండి. ఈ ఊళ్ళో పాతకాలం నాటి పెంకుటిల్లు ఏ విధంగా ఉన్నాయి చూడండి. సంక్రాంతికి ఎవరు వచ్చినా కానీ కోనసీమ వాళ్ళు మర్యాదలు బాగా చేస్తూ ఉంటారు. ఇప్పుడు దగ్గరలో సంక్రాంతికి ఉంది కాబట్టి తప్పనిసరిగా సంక్రాంతి పండుగకి వస్తే కనుక ఈ చిప్పలపాలెం అనే ఊరు రావచ్చు. ఇక్కడ పెంకుటిల్లు ఏ విధంగా ఉన్నాయో చూడొచ్చు. వీళ్ళ పెంకుటిల్లో అంటే వీళ్ళు చూపించే పిండి వంటలు కూడా ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూడొచ్చు. చిప్పలపాలెం ఊరంతా చూస్తుంటే వెనకాల రామాలయం కనిపిస్తుంది. అంటే ఈ ఊరికి ఒకే ఒక్క దేవాలయం అన్నమాట. ఆ దేవాలయం మధ్యలోనే ఈ ఊరంతా ఉంటుంది. ఇప్పటి వరకు చాలా మండువాలుగులు పెంకుటిల్లు చూడడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడ బామ్మగారు ఉన్నారు. పల్లెటూరులో ఇలా అమ్మమ్మలు కానీ నానమ్మలు కానీ కొన్ని విషయాలు చెప్తూ ఉంటారు. పెద్దల మాట సర్దుముట్టూ ఉంటారు. వాళ్ళని అడిగి కొన్ని విషయాలు తెలుసుకోవచ్చు. కూర్చో. మామగారు మీ పేరేంటమ్మా? మహాలక్ష్మి. మా అమ్మగారు ఊరి ఇదేనండి. మీ అమ్మగారు ఊరు కూడా ఇదే? ఇది ఇక్కడ మాగండి మాది. ఇటు మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చి ఇల్లు కట్టుకున్నాం. మళ్ళీ ఇక్కడికి వచ్చేసారు అన్నమాట. అంతే బాబు. మీది కూడా పాతకాలం నాటి పెంకుటిల్లే. చిప్పలపాలెం అంతా బత్తి మార్గం. ఇది నామం చేసుకుంటాం, భజనలు చేసుకుంటాం. ఆ గుళ్ళోనే అలా ఉంటారు. ఇంకా రామాలయం ఇంకెప్పుడు భజనలు చేసుకుంటూ పూజలు చేసుకుంటా ఉంటారు. రామధ్యానంలో ఉంటారు అన్నమాట అందరూ. అంతే. అయోధ్య వెళ్ళారా మా అమ్మగారు ఎప్పుడైనా? అయోధ్య వెళ్ళలేదా బాబా? భద్రాచలం వెళ్ళారా? అవన్నీ చూసి వచ్చా. మొత్తం అంతా చూసాం కానీ అయోధ్య ఒకటే వెళ్ళలేదు. మీకు ఎంతమంది పిల్లలమ్మా? 2 ఆడపిల్లలు, మగ పిల్లడు. అందరు ఇక్కడే ఉంటారా? అదే అత్తోరళ్ళు ఇక్కడ ఉంటారు కదా. మా బాబు ఇక్కడే ఉంటారు. వాళ్ళ పిల్లలు మనవాళ్ళు ఉన్నారండి. మా అబ్బాయికి 2 ఆడపిల్లలు. ఇంకేంటి మామగారు మీ విషయాలు? సంక్రాంతి ఎలా జరుపుకుంటారు? మీ మనవాళ్ళు ఎక్కడున్నా వచ్చేస్తారా? వస్తారండి. అందరూ వస్తారు. సంక్రాంతికి ఒక్కళ్ళు మానరండి, అందరూ వస్తారు ఇక్కడికి. పిండి వంటలు ఏమైనా చేసి పెడతారు వాళ్ళకి? చేస్తారు. ఏమొచ్చు మామగారు మీకు బాగానే? అన్నీ వచ్చినండి. ఇప్పుడు కన్ను లేదు, ఇది లేదు, చెరేరు మసలనాక దారిడం లేదు. ఓకే. పూర్వం పెద్దవాళ్ళు కూర్చోబెట్టుకుని కథలు ఇవన్నీ చెప్తూ ఉంటారు అన్నమాట. మంచి మంచి విషయాలు చెప్తూ ఉండేవారు. మా అమ్మగారు అలా చెప్పేవారు అండి. అన్నీ చదివారు. రామాయణం, భారతం అన్నీ చదివారు. నేను చదివాను. మీ అమ్మగారు అలా చెప్తూ ఉండేవారు? మా అమ్మగారు, మా అమ్మమ్మగారు, మా అమ్మగారిని పెంచుకున్న ఆవిడ కూడా గంగలకూర. మీరు కూడా మీ మనవాళ్ళకి అలా చెప్తూ ఉంటారా? చెప్తా. వాళ్ళు చిన్న పిల్లోడు కూడా, మా బాబు కొడుకు కూడా ముందు లేచి దండం పెట్టుకుంటే కానీ దేవుడి కూడా బయటకు రాడండి. అలా ఉంటుంది అన్నమాట. పెద్దవాళ్ళు ఎక్కడున్నా కానీ మంచి విషయాలు చెప్తూ ఉంటారండి. చిన్నప్పటి నుంచి మనకి కథలు కానీ ఏదైనా మంచి విషయాలు కానీ పెద్దవాళ్ళ నుంచి వస్తుంటాయి. ఏంటంటే ఇప్పుడు జనరేషన్లో అందరూ పెళ్ళైన వెంటనే వేరే కాపురం, వాళ్ళు కూడా సిటీలో ఎక్కడో ఉంటున్నారు. పెద్దవాళ్ళు చెప్పడానికి అవకాశం ఉండట్లేదు. పిల్లలకి ఏ విషయం చెప్దామన్నా పెద్దవాళ్ళు అందుబాటులో ఉండట్లేదు. ఒకప్పుడు మన పల్లెటూళ్ళలో పెద్దవాళ్ళు ఎలా చెప్తూ ఉండేవారు. వాళ్ళ వల్ల కొంత జ్ఞానం మనకి పెద్దవాళ్ళు చెప్పడం వల్లే వచ్చేది అన్నమాట.
అలాంటి జనరేషన్ నుంచి ఇప్పుడు ఏ జనరేషన్లో ఉన్నామో మనకు అర్థమవుతుంది. తాతలు కట్టించారండి ఇది. ఇదండి భద్రాచలం వెళ్ళండి చంద్రబొమ్మలు తెచ్చుకుని అవి పాకేసుకుని పెట్టుకుని ఇంత గాడికి చేశారు. శబరి కూడా మీ ఇలా ఉంటుందేమో, అంటే రామాయణంలో శబరి ఉంటారు కదా, ఆ రాముడికి ఏదో కొరికి పెట్టుతారు, మిమ్మల్ని చూస్తుంటే ఆ ఫీలింగ్ కలిగింది మాకు కూడా. అంటే వచ్చిన కాడి నుంచి రాముడి గురించి చెప్తున్నారు కదా. అంతే అమ్మ, మరి ఆ రాముడే మరి ఇదే శరణ్యం, మరి ఇంకా కన్నా అందుకు కాళ్ళు లేవు ఇది లేదు. చూసారు కదా మా అమ్మగారు మంచి విషయాలు చెప్తుంటే ఇంకా ఉండిపోవాలనిపిస్తుంది. ఇంకా ముందుకెళ్దాం, ఊరు ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. చిప్పలపాలెం గ్రామానికి సంబంధించిన రామాలయం. ఎవరు చూసినా కానీ ఎవరిని అడిగినా కానీ అందరూ రామాలయం గురించి చెప్తున్నారన్నమాట. అంటే అంత భక్తి శ్రద్ధలతో రాముని పూజిస్తూ ఉంటారు అని చెప్పడానికి ఇదే నిదర్శనం అన్నమాట. ఈ చిప్పలపాలెం గ్రామానికి సంబంధించిన రామాలయం ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దామండి. యాక్చువల్గా అందరూ చెప్పేది ఏంటంటే ఏకశిలపై అంటే ఒకే రాతిపై చిక్కిన శిల్పాలు అంటండి. అంటే రాముని వారి విగ్రహం కావచ్చు, అలాగే సీతాదేవి కావచ్చు, లక్ష్మణుడు కావచ్చు, ఆంజనేయ స్వామి కావచ్చు, వీళ్ళందరూ కలిసి ఒకే రాయి మీద చెక్కారట. అందుకే చాలామంది దీని గురించి చెప్తున్నారు. ఈ టెంపుల్ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దామండి. పేరు సార్? చిప్పలపురిపాలెం. మీ పేరు సార్? నా పేరు రామకృష్ణరాజు, అంటే మల్లెపువ్వు గారు అంటారు. మల్లెపూడి రామకృష్ణరాజు గారు. మల్లెపువ్వు. మల్లెపువ్వు అండి. ఎందుకంటారు సార్ అలాగా? ఏదో సరదాగా ఎవరో చిన్నప్పుడు పెట్టారు. హిస్టరీ ఉంటది కదా, అంటే మల్లెపువ్వు సెంటు వాడడం. మల్లెపువ్వు సినిమా వాల్ పోస్ట్ వచ్చింది. మల్లెపువ్వు సినిమా వచ్చింది చూడండి. ఒక తాతయ్య గారు బడ్డీ పెడితే ఆ బడ్డీ మీద అంటించాడు వాల్ మల్లెపువ్వు సినిమా పోస్టర్లో. అది చూసి ఆ తాతయ్య గారు అక్కడ సోడా బడ్డీ ఉంటే అక్కడికి వెళ్ళిపోండి, తాతయ్య సినిమాకి వెళ్దాం రా అంటే మల్లెపువ్వు అనేవాడు. నా పేరు నేమో ఇంకా అలా అందరూ మొదలు పెట్టారు, అంతా మొదలు పెట్టారు. మల్లెపువ్వు అండి. మీ పేరు? నా పేరు రామకృష్ణరాజు, అచ్యుత రామకృష్ణరాజు. మల్లెపువ్వులు అంటారు, ఇంకా రామకృష్ణరాజే మల్లెపువ్వు అంటారు. మామూలుగా పేరు ఎట్టు పిలుస్తారు. రామకృష్ణరాజు అంటే అందరికీ తెలియదు, మల్లెపువ్వు అంటే తెలుస్తుంది. సార్ మీ చిప్పలపాలెనికి పేరు ఎలా వచ్చిందో తెలుసా? చిప్పలపాలెం అంటే అండి ఒక మునీశ్వరుడు చెరువులో జపం చేశారు. అప్పుడు ఆ జపం చేసినప్పుడు అతను పెట్టాడు ఈ పేరు. ఒక మునీశ్వరుడు అయితే చిప్పలపాలెం అని పేరు పెట్టారు. చిప్పలపాలెం అని పేరు పెట్టారు. దాన్ని అనేక మాట తిరగలేక చిప్పలపాలెం అంటారు. తర్వాత రామాలయం కూడా మంచి ప్రసిద్ధి చెందిందండి. ఇదండి రామాలయం. ఇప్పుడు వరకు ఆల్మోస్ట్ హౌసెస్ అన్ని పాతకాలం నాటి పెంకుటిల్లే చూడడం జరిగింది. నా వెనకాల కనిపిస్తున్న హౌసెస్ కూడా చూడొచ్చు, ఆల్మోస్ట్ పెంకుటిల్లే కనిపిస్తున్నాయి. అలాగే ఇక్కడ ఒక పాతకాలం నాటి పెంకుటిల్లు కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ ఇల్లు ఎవరిది ఏంటనేది కొన్ని విషయాలు తెలుసుకోవచ్చు. ఈ పేరు? వెంకట సోమరాజు. రాజేష్ అంటారా? సరే ఈ ఇల్లు ఎవరిది ఏంటి కొన్ని విషయాలు చెప్తారా? మా తాతయ్య గారు వాళ్ళ నాన్నగారు వెంకట సోమరాజు. ఓకే. మా తాతయ్య గారు ఇల్లు కొన్నారు. ఎంతమంది ఉంటారు సార్ ఇంట్లో ప్రస్తుతం? 5గురు ఉంటామండి. 5గురు. ఇంచుమించు ఎన్ని సంవత్సరాలు ఉంటుంది ఇది? 98 సంవత్సరాలు అయిందండి ఇల్లు కట్టి. 98 సంవత్సరాలు అయింది. 1926లో కట్టారు. 98 సంవత్సరాలు అయిందండి ఇల్లు. అంటే ఇంచుమించు 100 సంవత్సరాలు దగ్గరగా వచ్చేసింది అన్నమాట. 100 సంవత్సరాల దగ్గర వచ్చి 100 సంవత్సరాలు ఇలా మెయింటైన్ చేశారంటే చాలా గ్రేట్ అన్నమాట. అవునండి, అవును.
పెంకుటిల్లుకి ఆపోజిట్లోనే ఇక్కడ మామిడి చెట్ల మధ్యలో ఒక బిల్డింగ్ కనిపిస్తుంది. అంటే ఇది వరకు ఒకప్పుడు ఇది కూడా పెంకుటిల్లేనంట. దాని స్థానంలో నూతనంగా ఒక బిల్డింగ్ నిర్మించారు. కానీ ఇంటికి ముందు అటువైపు ఇటువైపు మామిడి చెట్లు అన్నమాట. ఇవన్నీ చూసారా పూతకొచ్చినాయి. అంటే పల్లెటూరులో ఎలాంటి వాతావరణం ఉంటుంది, ఇలా చెట్ల మధ్యలో ఇల్లు ఉంటాయి, ఇటు చూసిన కొబ్బరి చెట్లు మామిడి చెట్లు మధ్యలో హౌసెస్ ఉంటాయని చూపించడానికే ఇది కూడా ఒకసారి ఈ హౌస్ బ్యాక్ సైడ్లో ఉంది. అది కూడా ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. మీ పేరు సార్? నారాయణరాజు. నారాయణరాజు గారు, ఎలా ఉంటుంది సార్ మీ ఊరు వచ్చి? ఈ ఊరు చాలా బాగుంటుందండి, వాతావరణం చాలా బాగుంటుంది, ఫ్రెష్ గాలి, తర్వాత కొబ్బరి చెట్ల నీడ మనం కాపురాలు చేయటం. అది ఈ ఊర్లో మంచి రామాలయం, రాముడు, పట్టాభిరామ స్వామి. బాగున్నా సార్ మీ ఇల్లు కూడా. అసలు అటు చెట్టు అటువైపు ఇటు సైడ్ మామిడి చెట్లు మధ్యలో ఇల్లు. మీరు పెంకుటిల్లే సార్ ఒకప్పుడు? ఒకప్పుడు ఇద్దరు ఎదరు పెంకుటిల్లు అండి, ఇలాగే పెంకుటిల్లు ఉండేదండి ఇక్కడ. అది తీసేసి బిల్డింగ్ కట్టుకున్నారు? పడిపోయిందండి పైన, తీసేసి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఊరంతా చూస్తున్నారు కదా, చిప్పలపాలెం గ్రామానికి సంబంధించిన మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల అన్నమాట. ఇదే చిప్పలపాలెం గ్రామానికి సంబంధించిన ఎలిమెంటరీ స్కూల్ అన్నమాట. ఆ పేరు కూడా చూడండి, చిప్పలపాలెం మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల చిప్పలపాలెం. ఈ స్కూల్ ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి. ఇక్కడ ఏ పంటలు పండిస్తారో అని లోపలికి రావడం జరిగింది. ఇక్కడ ఎక్కువగా కొబ్బరి, అంటే గోదావరి చుట్టుపక్కల ఎక్కువగా కొబ్బరి పంట పండిస్తుంటారు. అందుకే కోనసీమ అంటే కొబ్బరికి ఫేమస్ అని అందరూ చెప్తూ ఉంటారు అనమాట. వెనకాల ఉండే కొబ్బరి తోటలు చూడండి, చాలా అంటే చాలా ఎక్కువ పంట పండిస్తారు అనమాట. ఇక్కడ కొబ్బరి ఎక్కువగా పండిస్తూ ఉంటారు. అందుకే ఎకరం ఎంత ఉంటుందో రేటు తెలియదు, కానీ ఎవరైనా ఉంటే తెలుసుకోవచ్చు. ఇంచుమించు నాకు తెలిసిన అనుభవం ప్రకారం అయితే ఇక్కడ 40 lakhs 50 lakhs ఆ రేంజ్ ఉంటుంది అనుకుంటున్నాను ఎకరం వచ్చి. ఇది ఇక్కడ ఉండే కొబ్బరి పంట పండించే ఏరియా అన్నమాట. మామగారు మీ పేరేంటి? సుందరమ్మ గారు. ఇంటి పేరు? యావనమంద. యావనమందా? బిల్డింగ్ మీదేనా పెంకుటిల్లు? మాది కాదు, మా మామయ్య గారిది. మీ మామయ్య గారిది. ఇది కూడా ఒక భవనంలా ఉందండి, పాతకాలం నాటి భవనంలా ఉంది. అందుకే మరి. ఎన్ని సంవత్సరాలు ఉంటది మామగారు ఇది? చాలా అయిందమ్మా. చాలా అయింది, 118 సంవత్సరాలు అయిందండి. టీ పెట్టిన పుచ్చుకుంటారా? చూసారు కదా, వచ్చినంటే మా అమ్మగారు టీ తాగుతారా అని అంటున్నారు. ఎందుకంటే మా గోదావరి జిల్లాలో మర్యాదలు ఎలా ఉంటాయండి, చూసారా అంత ఆప్యాయంగా ఉంటాయని. మా అమ్మగారు ఎలా ఉంటది మీ ఊరు? బాగుంటుంది. బాగుంటది. ఎంతమంది అబ్బాయిలు అమ్మాయిలు మీకు? పాప ఒకతే, అబ్బాయి అక్కడని. అబ్బాయి అమ్మాయి? అబ్బాయి అమ్మాయి. ఎక్కడ ఉంటారండి వాళ్ళు? ముమ్మడేరా అని ఉంటాడు అబ్బాయి. పాప ఇక్కడే. పాప దగ్గర ఉంటారన్నమాట మీరు? పాప దగ్గర ఉన్నావు, నేనే వండుకుంటాను. వండుకుంటున్నారా? ఈ వయసులో కూడా వండుకోగలరా? వండుకుంటాను. మరి మాకేం పెడతారు? లేకపోతే మీ ఇంటికి వచ్చేనా? వచ్చేయండి వచ్చేయండి. మీకేం పెట్టిన ఫలాన్ చేసి పెట్టినా? వచ్చా మీకు? బిర్యానీ తయారు చేయడం వచ్చా? అలాగే చేసేస్తాను. చేస్తారా? మా అమ్మగారు వంటలు కూడా బాగా చేస్తారండి, ఒకసారి టేస్ట్ చూద్దాం. సంక్రాంతి వస్తాం మామగారు, అప్పుడు రండి. అప్పుడు ఏమి వండి పెడతారు చూద్దాం. అలాగే మీరు రండి, మరి వస్తే మీకే బూర్లు గారెలు అన్నీ ఉంటాయి. ఉంటాయన్నమాట. తాగారా? తాగేమమ్మ తాగేమో. మిమ్మల్ని చూస్తుంటే మా అమ్మమ్మ మా నాన్నమ్మ ఇలా గుర్తొస్తున్నారు అన్నమాట. అవును పాప. పండుగకి రండి. వస్తా ఉండండి. సంక్రాంతి పండుగ రమ్మంటున్నారు. వచ్చిన తర్వాత మా అమ్మగారు ఏ వంటలు వండి పెడతారో బూర్లు గారెలు అన్నీ పెడతాను. ఓకే మీ భోజనాలు తీసుకెళ్తాను. ఓకే భోజనాలు
ఓకే చూసారు కదా, అంత ఆప్యాయంగా చూస్తారని చూపిస్తున్నాను. ఇది పాతకాలం నాటి ఒక భవనం అన్నమాట. ఈ భవనం ఒకసారి ఫ్రంట్ లుక్ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దామండి. చిప్పలపాలెంలో ఎటు చూసినా కోనసీమ అందాలే కనిపిస్తూ ఉంటాయండి. కోనసీమ అంటేనే ఎక్కువగా కొబ్బరికి ఫేమస్ మాట. వెనకాల ఉండే కొబ్బరి తోటలు ఒకసారి చూడండి. ఆ కొబ్బరి తోటలో ఆనుకుని అసలు ఈ ఊళ్ళో ఎక్కడ చూసినా కానీ పాతకాలం నాటి పెంకుటిల్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ కొబ్బరి తోటల పక్కనే ఈ పాతకాలం నాటి పెంకుటిల్లు ఉంది. అసలు ఎవరిది ఏంటని కొన్ని విషయాలు అడిగి తెలుసుకోవచ్చు. చూడడానికి భలే ఉందండి. చుట్టూరు కొబ్బరి తోటలు, ఎటు చూసినా ప్రహరీ, మధ్యలో ఒక అందమైన పెంకుటిల్లు మాట. మనకు కూడా ఇలాంటి ఇల్లు ఉండాలి అనిపిస్తూ ఉంటుంది. సంక్రాంతి వచ్చిందంటే చాలామంది పట్టణాల నుంచి పల్లెటూరుకి వచ్చి సంక్రాంతి పండుగ సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటారు. అలాంటి వారికి ఇలాంటి ఇల్లు మాకు కూడా ఉండాలి అనిపించేలా అన్నమాట. అంత బాగుంది. చూడగానే మంచి లుక్ మాట. పాతకాలం నాటి ఇల్లుకి ఎక్కువగా ఇటువంటి స్తంభాలు ఎక్కువగా ఉంటాయి. మీరు చూడొచ్చు. అసలు ఈ ఇల్లు ఎవరిది ఏంటనేది కొన్ని విషయాలు అడిగి తెలుసుకోవచ్చు. నమస్తే అండి. నమస్కారం అండి. సార్, ఈ ఊళ్ళో ఎక్కడ చూసినా కానీ పాతకాలం నాటి ఇల్లు కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా ఇలాంటి ఇల్లు మాకు కూడా ఉండాలనిపిస్తుంది అన్నమాట. సార్, మీ పేరు? నా పేరు బాపూజీ అండి. బాపూజీ గారు. సార్, ఏం చేస్తుంటారు? నేను నెల్లూరులో ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంటానండి. సార్, ఈ ఇల్లు ఎవరిది? ఇది మా బావగారు ఇల్లు అండి. ఇది మా బావగారు LICలో డెవలప్మెంట్ ఆఫీస్ చేశారు. ఆయనకి ఇలాంటి పెంకుటిల్లు కట్టుకోవడం ఇంట్రెస్ట్ ఆయనకి. అందుకని ఇది ఒక పాత ఇల్లు ఉండేది ఇంతకు ముందు. ఆ పాత ఇల్లు రిపేర్ చేద్దాం అనుకున్నారు. కానీ అది అనుకోకుండా మనం రిపేర్ చేయడం కాకపోతే మళ్ళీ తీసి మళ్ళీ కొత్తగా పెంకుటిల్లు కట్టారు. తర్వాత ఇది ఒక 20 ఏళ్ళు సుమారు అవుతుంది కట్టింది. అంటే పూర్వకాలం పాతీలు తీసేసి దాన్ని కొంచెం స్ట్రక్చర్ అది ఉంచుకుని దాన్ని రీమోడల్ చేసి దాన్ని ఈ విధంగా చేశారు మా బావగారు. కానీ పెంకుటిల్లు అంటే భలే చల్లగా ఉంటాయి కదండి. ఏసీలు కూడా అవసరం లేదేమో మీకు? అవును, సమ్మర్లో చాలా చల్లగా ఉంటుంది మీకు. ఇంకోటి ఈ ఇల్లు కూడా, ఈ ఇంట్లో కూడా చాలా ఆధ్యాత్మిక కార్యక్రమాలు చాలా జరిగాయి ఇక్కడ. ఇక్కడ జ్ఞాన పౌర్ణమి అని చెప్పి ప్రతి పౌర్ణమి రోజు సాయంత్రం ఇక్కడ ప్రోగ్రామ్స్ ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసేవారండి. చాగంటి కోటేశ్వరరావు గారు, తర్వాత షణ్ముఖ శర్మ గారు లాంటి పెద్ద పెద్ద వ్యక్తులు ఇక్కడికి వచ్చి ఇప్పుడు లేదండి. ఇక్కడ దగ్గరగా 46 దాకా జరిగాయండి ఇక్కడ ఉపన్యాసాలు. దాని తర్వాత ఇంకా మాకు ఇక్కడ అవకాశం కుదరక దానివల్ల ప్రోగ్రాం ఇక్కడితో ఆగాయి. 46 దాకా ఇక్కడ జరిగాయి. ప్రతి పౌర్ణమి రోజు జరిగేవండి ఇక్కడ. వచ్చి ఇక్కడికి వచ్చి జ్ఞాన పౌర్ణమి ప్రోగ్రాం పేరండి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు బట్టి దాన్ని చేసి ఇక్కడ అందరూ ఇక్కడికి వచ్చి సాయంత్రం అందరూ ఊర్లో ఉన్న చుట్టుపక్కల జనాలు అందరూ వచ్చి ఇక్కడికి వచ్చి ఆడమ్మ అందరూ వచ్చి ఇక్కడ ప్రోగ్రాం చూసి మళ్ళీ రాత్రి వెళ్ళేవారండి. ఇక్కడ అంత గొప్ప గొప్ప వాళ్ళు వచ్చి ఇక్కడ ఉపన్యాసాలు ఇచ్చారు ఇక్కడ. అవునండి. ఇంటి పేరు కూడా పౌర్ణమి అండి. అంటే మాకు ఎంట్రన్స్ లో కూడా పౌర్ణమి కనిపిస్తుంది. యువతల పక్కన ఇంకో పేరు కనిపిస్తుంది. శ్రీరామ్ అండి. పౌర్ణమి శ్రీరామ దేవుడి పేరు, పౌర్ణమి ఇంటి పేరు. ఓకే. భలే ఉంది కదండి. చాలా డిఫరెంట్ గా ఉంది. మనకి వెళ్ళేటప్పుడు చూపిస్తాను. మొదట్లో ఎంట్రన్స్ లో అయితే పౌర్ణమి అని ఒక సైడ్ ఉంది. అలాగే పక్కనేమో శ్రీరామ్ అని ఉంది. పౌర్ణమి వచ్చి ఇంటి పేరండి, శ్రీరామ్ వచ్చి దేవుడి పేరండి. దేవుడి పేరు మాట. మా ఊరు రాముడు వారు. మీ ఊరు రాముడు వారి పేరు రావాలని పెట్టుకున్నారన్నమాట. భలే ఉంది కదండి. అంటే ఇక్కడ చాలా ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా చేసేవారట. ఇంచుమించు 46 ప్రోగ్రామ్స్ అయితే సెలబ్రేట్ చేశారట. ఏంటంటే జ్ఞాన పౌర్ణమి అనే దాని మీద చేశారండి. అంత గొప్పదైన ఇల్లు మాట. ఒకసారి ఈ హౌస్ ఒకసారి చూద్దాం. వెళ్ళే ముందు ఇక్కడ ఏదో కట్టారు ఒకసారి.
ఏంటి సార్ మీరు ఇలా గెల్ల ఇంట్లోనే కట్టేసుకుంటారు? ఇది ఎర్ర చక్కెర గేలండి. ఇది ఇది న్యాచురల్ గా ముగ్గి పండు. ఇది మామూలుగా మనం ఏంటంటే కార్బన్ పెట్టకుండా సొంతంగా మొగ్గ పెట్టుకుంటే బాగుంటుంది. ఇలా పెట్టి ఏంటంటే పండినవన్నీ తీసుకుని మీ తోటలో పండియే, మా ఇంట్లో పండినవి, పెరట్లో పండినవి. ఇది మనం అమ్మేమనుకోండి 100 రూపాయలకు కొంటారండి. మనం కొనుక్కోని అనుకో డజన్ 80 రూపాయలు, 100 రూపాయలు అండి. అందువల్ల ఏంటంటే మనం అమ్ముకోవడం ఎందుకు మనం తినడానికి. అది ఓకే, చూసారు కదా, ఇంట్లోనే మనకి పల్లెటూరులో ఇంట్లోనే పెరట్లోనే అరటి చెట్లు కానీ చాలా మొక్కలు అయితే పెంచుకుంటూ ఉంటారు. అలాగే వీళ్ళు ఎర్ర చక్కెరకి వెళ్ళమాట ఇంట్లోనే ఇలాగా ఒక కవర్ పెట్టి ముగ్గేసుకుని తినడానికి ఇలా పెట్టుకున్నారు. అంటే పల్లెటూరులో ఇలాంటివి కనిపిస్తాయి. మెయిన్ ఏంటంటే కార్బన్ అవి ఏమి ఉండవండి, న్యాచురల్ గా ముగ్గడానికి. ఒకసారి ఇల్లు చూద్దామండి. ఇది కూడా ఇక్కడ ఉయ్యాల బల్ల ఉంటుంది అన్నమాట, చెక్కది. ఓకే, ఇది చైన్ రీసెంట్ గా కొంచెం డ్యామేజ్ అయింది, రిపేర్ అవ్వాలి. ఇక్కడ ఉయ్యాల చెక్క యాక్చువల్గా పాతకాలకి ప్రతి ఇంటికి ఒక ఉయ్యాల బల్ల ఉంటుంది. ఉయ్యాల బల్ల ఉంటుంది. ఉయ్యాల బల్ల అదే పాడైపోయింది, రిపేర్ చేయించాలి. అది వీళ్ళింట్లో పాతకాలనాటి కుర్చీలు కూడా కనిపిస్తున్నాయండి. అంటే పెద్దవాళ్ళు ఒకప్పుడు కూర్చునేవారు కదా, అలాంటి కుర్చీలు మాట పెదరాయి భారతీయుడు 200 సంవత్సరాలు కుర్చీ అనేది. 200 సంవత్సరాల క్రితం కుర్చీ అంటండి. ఒకసారి చూడొచ్చు. చేయించాను మా వాళ్ళు, పాడైపోతుంది. రండి రాజుగారు. చూసారు కదా, వీళ్ళ ఇంట్లో పాతకాలనాటి వస్తువులు ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే ఒకప్పుడు మన పూర్వీకులు ఉపయోగించిన వస్తువులన్నీ ఉన్నాయని చూపించడానికి ఒకసారి హౌస్ కూడా ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దామండి. పెంకుడిల్లు అంటే చాలా ఎక్కువ పని ఎక్కువగా ఉంటుందండి. అంటే చెదపట్టడం కానీ బూజు పట్టడం కానీ ఎక్కువ వరకు ఉంటుంది. అలా అయినా కానీ వీళ్ళు పాతకాలం నాటి రోజులు గుర్తుకు తెచ్చుకునే విధంగా వీళ్ళు చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. పైన అంతా సరంబి, అంత సరంబి కూడా ఎవరో చిన్న డస్ట్ కూడా కింద పడుకోకుండా బాగా చేయించారన్నమాట. ఒకసారి సరంబి చూడండి. పాతకాలం నాటి ఇళ్ళకి ఇలాంటి సరంబి కూడా ఉంటుంది. ఇప్పుడు బిల్డింగ్లో ఇటువంటి చూద్దామన్నా మనకు కనిపించదు అన్నమాట. ఇది ఒక హాల్ లాంటి ప్లేస్ అన్నమాట. ఇంకా రూమ్స్ అయితే ఉన్నాయి, ఒకసారి చూద్దాం. శ్రీ బందా భుజంగమూర్తి గారు అండి, మా నాన్నగారు. మీ నాన్నగారు. సుమారు 200 సంవత్సరాల చరిత్ర ఉంది దీనికి. 200 సంవత్సరాలు. ఈ మధ్య కొంచెం రిపేర్ అయింది. ఇంకా పైన టవర్స్ కింద ఉండే మన హైట్. ఓకే, ఇది మా పూర్వీకులది మంచం. మనకి మళ్ళీ ఇప్పుడు చేయించాలన్నా అవదండి. ఇది ఎవరు చేసేవాళ్ళు లేరు, చేయలేరు కూడా. సుమారు 200 సంవత్సరాల క్రితం పందిరి మంచం ఉండే. ఇప్పుడు జనరేషన్లో ఎవరికి తెలియకపోవచ్చు. ఇప్పుడు పిల్లలకి ఇదేం మంచం అని అడుగుతూ ఉంటారు ఎవరైనా అంటే. కానీ పాతకాలం నాటి రోజులు ఇటువంటి మంచాలు ఉండేవని చూపించడానికి దీన్ని ఎక్కాలన్నా ఇటువంటి స్టూల్ వేసుకుని ఎక్కాలంటే అంత హైట్ ఉంది. దీనికి సరైన పరుపు కూడా దొరకట్లేదు సైజు. యాక్చువల్గా ఇది ఎక్కాలంటే ఇది పైకి ఎక్కి ఇలా పడుకోవాలన్నమాట. అంత హైట్ ఉంది. అంటే ఇంత హైట్ ఉంటాయి పందిరి మంచాలని చూపించడానికే. ఇది పందిరి మంచం, ఒకసారి చూడండి. ఇది పెరట్ అండి. ఇది పెరట్ అండి. చాలా ఖాళీ ప్లేస్ ఉంది మీకు. పెరట్ అది వంటిల్లు, ఇది మెయిన్ గది. అదే ఈ స్థలం పూర్వకాలంలో బోళ్ళు అన్ని కోట్లు మెసినాయి ఈ స్థలంలో. తర్వాత అమ్మేసుకుని ఈ బ్రాహ్మణుడు కొనుక్కున్నాడు. తర్వాత ఆ ఇంటికాల ఆయన 40 ఎకరం పొలం దానం చేశారు ఆయన ప్రజలకి. ఒక్కో మనిషికి 5 కుంచాలు చొప్పుని మొత్తం 40 ఎకరం పంచిపెట్టించారు ఆయన. అక్కడ ఆయన సరిపల్ల సీతారామరాజు గారు
ఆయన పేరు. ఆయన మొత్తం చెయ్యేరులో 20 ఎకరం, ఇక్కడ చిప్పలపాలెంలో 20 ఎకరం, 40 ఎకరం, లేబర్కి 5 కుంచాలు చొప్పున పని పెట్టేసాడు. అంత చాలా కష్టం అన్నారు కదా. ఇంటికి ఒక పక్క శ్రీరామ, ఒక పక్కన పౌర్ణమి అని ఉంది, 2 పేర్లు ఉన్నాయంటే అన్నారు కదా. ఒరిజినల్గా ఏంటంటే ఈ ఇల్లు గల మామూలు రాజులది. ఇది మా మేనమామ గారు కొనుక్కున్నారు. ఈ ఇంటి ఓనర్ గారు భార్య రాజులు ఆవిడ శ్రీరామ 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 అని 1 కోటి బియ్యం గింజలు తీసి అన్న సంతర్పణ చేశారండి. ఆ ఉద్దేశంతో మా మామయ్య గారు ఎంత పుణ్యకార్యం చేశారు కాబట్టి ఆ పేరు శ్రీరామ అని అలా ఒక పక్కన పెట్టి, ఆయనకి ఇష్టమైన పేరు పౌర్ణమి అని చెప్పి పక్కన పెట్టుకున్నారు అన్నమాట. అందువల్ల పౌర్ణమి అని ఉంటుంది, శ్రీరామ అని ఉంటుంది. చూసారు కదా, చాలా గొప్పదైన స్థలం మాట ఇది. ఎందుకంటే చిప్పలపాలెం అనే గ్రామంలో ఒకప్పుడు జ్ఞాన పౌర్ణమి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసేవారటండి. అంత పునీతమైన ప్లేస్ మాట. అందుకే ఇందులో ఒక ఆమె 1 కోటి బియ్యపు గింజల మీద శ్రీరామ శ్రీరామ అని రాసి అన్న సంతర్పణ కూడా చేశారంట. అంత మంచి ప్లేస్ కాబట్టి మీకు ఇది చూపిస్తున్నాను. ఈ ఊళ్ళో ఇదే విధంగా ఉంటాయన్నమాట. ఏ ఇళ్ళకి వెళ్ళినా ఒక్కొక్క హిస్టరీ ఉంటుంది. ఒక్కో ఇంటికి, ప్రతి ఇంటికి అన్ని విషయాలు చూపించలేను కాబట్టి మచ్చుకి ఈ ఊళ్ళో ఎన్ని పెంకుటిళ్ళు ఉంటాయి, ఇళ్ళ కల్చర్ ఈ విధంగా ఉంటుంది, ఇక్కడ ప్రజలు ఈ విధంగా ఉంటారు, ఇక్కడ వాతావరణం ఈ విధంగా ఉంటుందని చూపించడానికి. ఇక్కడ ఇంటికి పౌర్ణమి అనే నేమ్ కనిపిస్తుంది చూడండి ఒకసారి. అలాగే అటువైపు ఇటువైపు 2 ఎద్దుల బొమ్మలు. ఇక్కడ శ్రీరామ అని పేరుంది. పల్లెటూరులో ప్రతి ఇంటికి ఒక బావి ఉంటుందండి. అది కూడా ఈశాన్యంలో ఉంటుంది. ఇప్పుడు ఎవరు ఇటువంటి బావులు తెలియకపోవచ్చు. ఒకప్పుడు అందరూ ఇలాంటి బావుల్లో వాటర్ తాగేవారు. ప్రస్తుత జనరేషన్లో ఎవరు కూడా ఇలాంటి వాటర్ ఉపయోగించట్లేదు. ఇలా తోడుకుని వాటర్ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇలా పల్లెటూరులో ఇలాంటి వాతావరణం కనిపిస్తుందని చూపించడానికి ప్రతి ఇంటికి ఈశాన్యంలో ఒక బావి తప్పనిసరిగా ఉంటుంది. చూశారు కదండి, చిప్పలపాలెం అనే గ్రామంలో మండువా పెంకుటిళ్ళు ఏ విధంగా ఉన్నాయో మీకు పూర్తిగా చూపించడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హర్ష శ్రీరామ్, అంతర్వేది.